ఏప్రిల్ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభకు కొడంగల్ నుంచి 25,000 మంది తరలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సభలో రాహుల్ గాంధీ పాల్గొని 5 గ్యారెంటీలు ప్రకటిస్తారని చెప్పారు. ఇక తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పైన ఉంటుందని సీఎం తెలిపారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇక్కడికి సిమెంట్ పరిశ్రమ రాబోతుందని, భారీగా ఇండస్ట్రీస్లు వస్తే భూముల ధరలు పెరుగుతాయన్నారు. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. కొడంగల్లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ కు 50,000 మెజార్టీ ఇవ్వాలని కోరారు. వంశీచంద్రెడ్డిని మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోరమని చెప్పారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో వంశీచంద్రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలంటే మన కొడంగల్ నుంచి 50,000 మెజారిటీ రావాల్సిందే. 50,000కు ఒక్క ఓటు తగ్గిన మన గౌరవం పోయినట్టే, కార్యకర్తల గౌరవం పోయినట్టే. కార్యకర్తల గౌరవం పెరగాలంటే కొడంగల్లో 50,000 మెజారిటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావాలి. మే 13 తారీఖు నాడు మనకు ఎన్నికలు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి మనకు 50,000 మెజారిటీ ఇవ్వాల్సిందే. మీరంతా సిద్ధమైన 50,000 మెజారిటీ ఎన్నికే. మా నరసింహ ఒక్కడు 10,000 ఇస్తామని చెప్పిండు. మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఎవరు ఎంత మెజారిటీ ఇస్తారో చెప్పలే. మా బుద్ధప్పన్న కూడా ఏం చెప్పలే. లెక్క పాత మండలాలు 5, కొత్త 8, కానీ పాత లెక్కనే తీసుకున్నాం. మండలానికి 10,000 ఇస్తే 50,000 అవుతాయి. 5 మండలాలు పాత ఉన్నాయి. మండలానికి 10,000 మెజారిటీ ఎట్లా రావాలనో మనం లెక్కేసుకొని బూతుల వారిగా మొత్తం ఎన్ని బూతులు ప్రశాంత్ మనకు 275 బూతులు. మరి 275 బూతులల్లో మనం ఎన్నోట్లు తెచ్చుకుంటే మెజారిటీ